అమ్మా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? అంతకుముందుకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? సార్ ఇక్కడికి రాకముందు బాగా అప్పుడు మాకు అపోహలుండే, భయాలుండే, అనుమానాలు, స్ట్రెస్ ఫీల్ అయ్యేది, తిట్టేది. ఇప్పుడు అవన్నీ తగ్గినాయి సార్ మెడిసిన్ వల్ల. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు గుడ్. పని చేసుకోగలుగుతున్నాను. బాగుంది. ఇంట్లో వెరీ కూడా గుడ్. బాగుంటున్నాను. ఆ! ఇప్పుడు మీ చెల్లె చెప్పిన దాన్ని బట్టి ఆహ్, లక్షణాలు బాగా తగ్గినాయి. దాదాపు 1 ఇయర్ నుండి బాగా బాధపడింది. దీన్నేమంటారంటే సైకోసిస్ అంటారు. నేను ఇంతకుముందు గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ జేశాను. సైకోసిస్ అనే జబ్బు వల్ల అపోహలు, అనుమానాలు, అట్లాగే ఏదో వినబడ్డట్టు, కనబడ్డట్టు భ్రమలు, భ్రాంతులు కలగడము, విచిత్రంగా ప్రవర్తించడం, కోపం ఎక్కువ రావడము, ఇంకా కొంతమంది నిద్ర పట్టకపోవడం, తినకపోవడం ఇట్లా రకరకాల లక్షణాలుంటాయి. దీనికేంటంటే చాలామంది ఇలా కలిగినప్పుడు అనుకుంటారు ఇదేదో దేవుని కొంటతనమనో, చేతబడి చేశారనో, దేవుని తర్వాత సైతాన్ చర్యనో అనుకోని చాలా వరకు మా దగ్గరికి లేట్‌గా వస్తారు. దానివల్ల జబ్బు ముదిరిపోయి చాలా కష్టమవుతది కంట్రోల్ కావడం. కానీ మీరు తొందరగానే వచ్చారు. తెలుసుకున్నాక తొందరగానే వచ్చారు కాబట్టి ట్రీట్మెంట్ మంచిగా స్టార్ట్ చేశాము. ట్రీట్మెంట్ వల్ల చాలా మంచిగా తగ్గింది. సో, ఈ సైకోసిస్ అనే జబ్బుకి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటది. సకాలంలో తీసుకొస్తే నిజంగా మీరు మాకు హెల్ప్ చేసినట్టే. ఓకే. మంచిదమ్మా. ఓకే సార్. నమస్తే.